బెస్ట్ వాటర్ మిలన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇలా బ్రాడ్‌గా ప్యాచెస్ వాటర్ మిలన్ పైన ఉంటే అసలు తీసుకోకండి. అది బాగోదంట. ఇలా పొడవుగా, సన్నంగా ఉంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట. టిప్ ఎప్పుడైనా డ్రైగా ఉన్నది తీసుకోండి. ఇలా యెల్లో కలర్ ప్యాచెస్ ఉన్నవి, టిప్ డ్రై అయినవి చాలా చాలా బావుంటాయంట. రౌండ్‌గా, హెవీగా ఉన్నవి, అలాగే వెబ్బింగ్ ఉన్నవి స్వీట్‌గా ఉంటాయంట. బట్ ఎప్పుడైనా గూడా మొదలులో పెద్దగా ప్యాచెస్ ఉంటే ఇలా చూపిస్తున్నా కదా! అలా ఉంటే అసలు తీసుకోకండి. అది చాలా బ్లాండ్‌గా ఉంటుంది అంట. నేను ఒక వాటర్ మిలన్ తీసుకెళ్ళాను. మంచిగా ఏంటి టిప్ డ్రై అయ్యి యెల్లో కలర్ ప్యాచ్ ఉండి, అలాగే వెబ్బింగ్ కూడా ఉన్నది తీసుకొచ్చాను. అది ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్లీ కట్ చేస్తే అది చాలా చాలా బావుంది. స్వీట్‌గా ఉంది, వాటరీగా ఉంది, రెడ్‌గా ఉంది. టేస్ట్ కూడా చాలా బావుంది. యాక్చువల్లీ వాటర్ మిలన్ తేగానే మా బాబు కింద పడేశాడు. 2, 3 టైమ్స్ పడేయడం జరిగింది. సో, దానివల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఫాలో దిస్ చాట్.